మీ అబ్బాయిని కూడా వారు స్వీకరించారు. ఎన్టీఆర్ గారే చదివించారు మా బాబుని కూడా. మరి ఇంతగా మీరు ఆరాధించిన మీ దేవుడు లాంటి ఎన్టీఆర్ గారిని మీరు వివాహం చేసుకున్నాక నిజంగా ఎప్పుడు అనుకోలేదా మీకు అంటూ ఒక సంతానం కలగాలని మీరు ఎప్పుడు? తప్పకుండా అనుకున్నాం మేము, తప్పకుండా అనుకున్నాము. ఎందుకంటే మగవాళ్ళకి అది సాధ్యమే. 80 ఏళ్ళు వచ్చినా కూడా మరి బిడ్డలు పుట్టే అవకాశం ఈ ప్రకృతే పురుషులకి ఇచ్చింది అది. అలాగే నాకు కూడా చిన్న వయసే కనుక అవకాశం ఉంది. అందువలన ప్రతి నెల ఎదురు చూసేవాళ్ళం బిడ్డ కలగాలని. మాకు జ్యోతిష్కులు చెప్పారు, మాకు అంత కలిగేది లేదేమో ఆలోచన, కానీ తప్పకుండా మీకు కొడుకు పుడతాడు, చాలా గొప్పవాడు అవుతాడు, అతను భూమి మొత్తాన్ని పరిపాలించేవాడు అవుతాడని చెప్పడంతో ఎన్టీఆర్ గారికి ఎక్కువ నాకంటే కూడా నిజం చెప్పాలంటే. సరే ఏంటంటే ఒకసారి అయితే ప్రెగ్నెంట్ వచ్చింది, బట్ నిలవలేదు అది. ఎందుకంటే అప్పుడు ఈ ఓవర్ టెన్షన్స్లో ఉన్న మామూలుగా కాదు అసలు. దాంతో నేను సరిగా తిండి తినటం ఉండేది కాదు, సరిగా నిద్రపోయేదాన్ని కాదు, ఎప్పుడు దిగులుగా ఉండేది. సో ఆ బాధలో ఆ దిగులుతో నాకు అబార్షన్ అయిపోయింది. అయినప్పుడు ఆయన 2 రోజులు బాధపడ్డారు అసలు, తీవ్రంగా, మామూలు బాధ కాదు అసలు. అదేవిధంగా ఆయన లాస్ట్ ఇంకా 15 రోజుల్లో చనిపోతారనగా వార్త పేపర్ రాలేదు, కానీ అప్పుడు ఆయన ఇంటర్వ్యూ ఒకటి వాళ్ళు తీసుకున్నారు. తన భార్య ఎట్లాంటిదో, చంద్రబాబు ఎట్లాంటివాడో, చంద్రబాబు దురాశ ఎట్లాంటిదో, అతని రాజకీయ నీతి ఏమిటో. లాస్ట్ హరికృష్ణ గురించి కూడా చెప్పారు, హీఈస్ వెరీ బ్యాడ్లీ బిహేవ్ టు ఫాదర్ అని చెప్పి. అట్లాంటి సన్, ఇంత తండ్రి పట్ల ఇంత బ్యాడ్గా బిహేవ్ చేసిన సన్ నేను ఎక్కడ చూడలేదని చెప్పారు. ఇక భారీగా పర్సనల్గా అంటారు ఆమె పట్ల నా వ్యక్తిగత అభిప్రాయము, దెర్ ఈజ్ నో గాడెస్ దాన్ బెటర్ మై వైఫ్ అని అన్నారు. అట్లాంటిది నేను ఏదో పదవులు కోరుకుంటాను, నేను ఆయనకంటే ఎక్కువ ఆయనే మీ దగ్గర ఉన్నప్పుడు, ఆయనే నావాడైనప్పుడు ఈ పదవి నా చేతి మీద ఇంతమందికి నేను సపోర్ట్ చేశాను, ఇవ్వమని చెప్పి పదవులు ఇప్పించారు చాలా మందికి ఇప్పించాను, అందులో నో డౌట్. నేను చెప్తున్నానుగా, నేను ఒప్పుకుంటున్నాను. పదవులు అంటే అవి కూడా ఎట్లాంటి ఆయన దృష్టికి తీసుకెళ్ళటం, మంచి డెసిషన్ అయింది ఫైనల్, దాన్ని మనం ఎవరు మార్చలేము అస్సలు. కాకపోతే రికమెండేషన్ ఎవరెవరికి రికమెండ్ చేసి ఆ తర్వాత వారు అట్లా. ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లప్పుడే నేను రికమెండేషన్ గట్టిగా ఇద్దరికి చేశాను, ఇద్దరు. మిగిలిన నాకు ఎవరు తెలియదు, ఎందుకంటే వాళ్ళ రిపోర్ట్ చాలా అద్భుతంగా ఉంది. గన్నవరం అతను గద్దె రామ్మోహన్, తర్వాత మదనపల్లి రమేష్ అని ఒక దుప్పాలపాటు ఏదో ఉంది. వీళ్ళందరికీ దేవేంద్ర గౌడ్కి వాళ్ళకి కూడా మీరు అప్పట్లో పదవులు ఇప్పించారు. అది వేరు. ఆ ఫస్ట్ క్యాబినెట్లో వాళ్ళకి మినిస్టర్ ఇప్పుడు వచ్చి నా దగ్గర ఏడ్చారు, వాడు మాధవరెడ్డి అంతే ఏడ్చాడు. దేవేంద్ర గౌడ్ అయితే సాష్టాంగం పడిపోయాడు అసలు పదవి కోసం. అమ్మ బీసీ నాయకుడిని నన్ను అలా అన్యాయం చేస్తున్నారు, నాకు పదవి లేదు అది ఇదని చెప్పి. బాబు నాకేం తెలియదు ఈ మంత్రి పదవుల గురించి, ఆయన దగ్గరికి తీసుకుపోతే మీరు అక్కడ చెప్పుకోండి, ఇదే నేను చేసిన పది. ఎన్ని దారుణాలు చేశారో ఒక్క ఎన్టీఆర్. ఎందుకంటే ఒక మా కర్ణుడి 6 శాపాలలాగా ఆయన కూల్చడానికి ఇంతమంది, ఇన్ని రకాల ఆయుధాలు, దానికి నన్నే ఒక దిష్టి బొమ్మలాగా ఎదురుగా పెట్టడమా, ఏమీ ఇదండి అసలు. అందువల్ల ఒక రాజకీయము ఒక నీచమైన పరాకాష్ఠ స్థితి చేరింది అంటానికి ఆనాడే, ఆ సమయమే. మళ్ళీ అట్లాంటిది ఎప్పుడు జరగకూడదని నేను కోరుకుంటున్నాను.